అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో క్లాప్ యూజర్ ఫీ సంబంధించి కొన్ని అడ్వర్స్ న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. క్లాప్ యూజర్ ఫీ గవర్నమెంట్ రిమూవ్ చేసిన తర్వాత కూడా కొంతమంది కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసిన వాటిని కనీసం కార్పొరేషన్ కూడా కట్టకుండా డైవర్ట్ చేస్తున్నారు అని వచ్చినటువంటి అడ్వర్స్ న్యూస్ మీద కొంచెం ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రిలిమినరీగా. ఇంకా ఎంక్వైరీ సాగుతూ ఉంది. బట్ చేసినటువంటి ఎంక్వైరీలో కొన్ని చోట్ల చెప్పిన విధంగానే ఆ విధంగా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒకటి రెండు చోట్ల కొంచెం హాస్పిటల్స్ని కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టి మరీ కలెక్ట్ చేస్తున్నారు అని కూడా మా దృష్టికి వచ్చింది. అది ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ పూర్తయిన తర్వాత తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా నేను చెప్తుంది ఏంటంటే అందరికీ కూడా ఇది ఇన్ని రోజులు ఒక కొన్ని మంత్స్ నుంచి తీసుకుంటున్నారనే విషయం బయటికి మొన్న మనకి న్యూస్ పేపర్స్ ద్వారా తెలిసింది. కానీ ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, అంటే ఎవరినైతే కొంచెం ఇబ్బంది పెట్టి మరి కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు కార్యాలయానికి వచ్చి కంప్లైంట్ చేయకూడదు అన్నది కొంచెం దురదృష్టకరమైన విషయము. అందరూ కూడా పబ్లిక్ అందరూ కలిస్తేనే ఏదైనా మనము దీనికి సొల్యూషన్ తీసుకురాగలము. ఇప్పుడు అక్కడ ఒక ఈ ఇష్యూ ఉంది, ఇబ్బంది ఉంది అన్న విషయం తెలియాలి అని అంటే దాని మీద బయటికి గ్రీవెన్స్లో పాటుగా తీసుకొని రావాలి. అందుకే కాల్ సెంటర్ నెంబర్ ఏదైతే చెప్పామో, పురమిత్ర యాప్ గురించి ఏదైతే చెప్పామో, వీటిల్లో మీరు ఎవరైనా సిబ్బంది నుంచి ఎటువంటి ఇబ్బంది మీకు వస్తున్నా దాన్ని కూడా మీరు నమోదు చేయవచ్చు. దాంట్లో తప్పకుండా వాటిని పర్సనల్గా నేను చూసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాటిని వెంటనే నివృత్తి చేయడం జరుగుతుంది. ఆ గ్రీవెన్స్ యొక్క అక్కడ చేసినటువంటి మిస్టేక్ యొక్క గ్రావిటీ బట్టి ఎటువంటి శిక్ష వాళ్ళకి ఇవ్వాలి, అదేవిధంగా అది వార్నింగ్ ఇవ్వడమా లేకపోతే ఇంకో విధమైనది ఇవ్వడమా లేదా పెనాల్టీసా, అండ్ వెంటనే అక్కడ ఎవరైతే పబ్లిక్ ఇబ్బంది పడి ఉంటారో వాళ్ళకి ఏ విధంగా వెంటనే ఒక సొల్యూషన్ రావాలి అన్నది కూడా టాప్ ప్రయారిటీ బేసిస్లో తీసుకోవడం జరుగుతుంది. యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ జనరల్గా కానివ్వండి, ట్రాన్స్పరెంట్గా అండ్ ఒక కరప్షన్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ జరగాలన్నది ఒక క్లియర్ ఇంటెన్షన్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. అది తప్పకుండా ముందుకు తీసుకొని వెళ్తాం. దానికి నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఎవరైనా ఇటువంటివి ఈ విషయంలో నే కాదు వేరే విషయంలో కూడా కొన్నిసార్లు సచివాలయాల్లో కానివ్వండి, వేరే సిబ్బంది నుంచి కానివ్వండి, ఎప్పుడైనటువంటి ఆల్మోస్ట్ చాలా వరకు మంచిగా చేయాలనే ఉద్దేశంలోనే సిబ్బంది ఎప్పుడు ఉంటారు. కొంతమంది ఎవరైనా కానీ అవుట్లయర్స్ ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడైనా కానివ్వండి, ఆర్గనైజేషన్లో ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ. అటువంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి అటువంటివి రిపీట్ అవ్వకుండా చర్యలు తీసుకుంటే ఇంకా మోర్ క్లీన్ అండ్ ఈజియర్ స్మూత్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందరికీ స్మూత్ సర్వీసెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఇలాంటివి ఈ క్లాప్ యూజర్ ఫ్రీ కలెక్షన్ అనే కావచ్చు, ఇంకో ఏదైనా విషయమైనా కావచ్చు, వేటిలో అయినా కానివ్వండి మీకు ఇబ్బంది ఎదురవుతోంది, ఎవరైనా కానీ గవర్నమెంట్ చెప్పినట్లు కాకుండా అదర్ వేలో వెళ్ళాలని అనుకుంటున్నారు అని మీ దృష్టికి వస్తే తప్పకుండా వెంటనే నేను ఆఫీస్లో అవైలబుల్. మనం మండే రోజు తప్పకుండా ఉంటాం మార్నింగ్, అండ్ అదర్ టైమ్స్ కూడా కొన్నిసార్లు ఈవినింగ్ విజిటింగ్ అవర్స్లో ఉంటాం. ఆ టైంలో డైరెక్ట్గా వచ్చి మీరు చెప్పాలనుకున్నా చెప్పవచ్చు. లేదు అని అంటే ఈ మన కాల్ సెంటర్ నెంబర్కి కాల్ చేసి చెప్పొచ్చు, లేదా పురమిత్ర యాప్లోనూ దాని గ్రీవెన్స్ రిజిస్టర్ చేయొచ్చు. ఆ విధంగా చేసి మీ యొక్క ఇష్యూస్ అన్నిటినీ కూడా రిజాల్వ్ చేసుకోవాలని కోరుతున్నాము. పబ్లిక్ కూడా ఇందులో పార్ట్ అయితేనే మనము ఒక క్లీన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకురాగలము. ఏదైనా ఇటువంటి జరిగినప్పుడు వెంటనే దృష్టికి తీసుకురావాలని కూడా కోరుతున్నాము. ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నామో దాన్ని నెక్స్ట్ ఫ్యూ డేస్లో కంప్లీట్ చేసుకొని కొంతమంది మీద తప్పకుండా యాక్షన్ తీసుకొని దాన్ని కూడా మళ్ళీ ప్రజల దృష్టిలో పెట్టడం జరుగుతుంది. సో ఈ విషయాలన్నింటినీ కూడా అందరూ గమనించాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.